శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో శివాభిషేకం చేయడం ద్వారా శివుని యొక్క అనుగ్రహాన్ని అతి త్వరగా సంపాదించవచ్చు. ముందరే శంకరుడు భోళా శంకరుడు నమశివాయ 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 అనేటటువంటి పంచాక్షరిని స్తోత్రం చేస్తూ పఠిస్తూ ఒక దోసిలి నీళ్లు తీసుకువెళ్ళి శివలింగం మీద పోసినట్లయితే ఆయన కరుణించేస్తాడట. ఒక బిల్వదళాన్ని తీసుకొచ్చి శివలింగం మీద పెట్టినా కరుణిస్తాడు. ఒక మారేడు దళాన్ని తీసుకొచ్చి శివలింగం మీద పెట్టినా కరుణిస్తాడు. మనందరికీ కూడా భక్త కన్నప్ప కథ తెలుసు. కన్నప్ప ఎంతో భక్తితో, ఆయనది మూర్ఖ భక్తి, ఇంకంతే నా శివుడు, అట్లా రోజు తీసుకొచ్చి ఆహారం పెట్టడము, నీళ్లు పోయడము శివలింగం మీద అన్నీ చేస్తున్నాడు. ఒక రోజున అలాగే శివలింగం మీద నీళ్లు పోసి ఆహారం పెట్టాడు. తిను స్వామి అంటే స్వామి తినల. అంత తొందరగా తింటాడా శివుడు? ఎందుకు స్వామి నువ్వు తినట్లేదు? తినాలంటే తినాలంటాడు. కంటిలోంచి రక్తం కారింది. ఏంటి కంటిలోంచి రక్తం కారుతోంది, నాకు అన్ని ఇచ్చేస్తా నీకని తన కన్ను పొడుచుకొని ఆ కన్నుని పెళ్లగించి శివుని కంటికి పెడతాడు. రెండో కంటి నుంచి రక్తం కారింది. అరే, రెండో కంటి నుంచి రక్తం కారిందే అని ఆనవాలుగా కాలు బొటన వేలుని శివుడి కంటికి ఆనించి తన రెండో కన్ను కూడా పెరికి వేసి ఆ రెండో కన్ను కూడా పెడతాడు. అంటే ఎంత భక్తి చూడండి. ఇక్కడ భక్తిని కొలమానంగా తీసుకోవాలి. కాలు పెట్టాడేంటి అని అది చూడకూడదు. రక్తంతో తడిసి ముద్దైనటువంటి కన్నుని పెట్టాడేంటి? కన్ను తీసి కన్ను పెడితే కన్ను ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. కానీ ఆ మాత్రం జ్ఞానం కూడా కన్నప్పకి లేదు. ఎటువంటి జ్ఞానం ఉంది? నా శివుడికి కంటిలోంచి రక్తం వచ్చింది కాబట్టి నా కన్ను ఇవ్వాలి. ఆయనకి కన్ను లేదేమో, కన్ను కనబడట్లేదేమో, కంటిలో ఏమైనా ఇబ్బందికరమైన ఉందేమో అని మాత్రమే ఆలోచించాడు తప్ప ఇక వేరే ఏమీ ఆలోచించాల. కన్నుకి కన్ను ఇవ్వాలి అనుకున్నాడు కన్నప్ప. అలా రెండో కన్ను కూడా ఇచ్చేటప్పటికి పరమేశ్వరుడు పెట్టిన పరీక్ష అని అది తెలియదు. అమాయకమైన భక్తుడు కాబట్టి ఆ భక్తి తత్వంతోనే అతని ఈ పనులు చేశాడు. మరి మన శంకరుడు ఊరుకున్నాడా? ఎంత చక్కటి అనుగ్రహం ఇచ్చాడు, మోక్షం ఇచ్చేశాడు, ముక్తిని ఇచ్చేశాడు. కన్నప్పకి కనిపించాడు, ప్రత్యక్షం అయ్యాడు, వరాలు ఇచ్చాడు, తనలో ఐక్యం చేసుకున్నాడు. అంటే కన్నప్ప భక్తి ఎంత గొప్పది. మనము భక్తిని తీసుకోవాలి. మనము ఎంత భక్తిగా ఉంటే భగవంతుడు ఈ విధంగా ప్రత్యక్షం అయ్యాడు అనేది భక్తుల యొక్క అనుభవాలు, భక్తుల యొక్క చరిత్ర మనము తెలుసుకొని అలా మనలో ఉన్న భక్తిని పెంచుకోవాలి. ఒక్కొక్కళ్ళది ఒక్కో రకం భక్తి, ఒక్కొక్కళ్ళ భక్తి ఇంకొకలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ భక్తి ఇంకొకలా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది భక్తి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే భగవంతుని పట్ల భక్తిని ప్రదర్శించాలి. ఆ భక్తి మన లోపల ఉన్న ఆలోచనలను బట్టి, మన వ్యక్తిత్వాన్ని బట్టి ఏర్పడుతుంది. ఎవరి భక్తి వారిదే. ముక్తి చెందిన వారు ఎందరో ఉన్నారు. అయితే ఈ భక్తికి ఏమిటి సంకేతం, ఏమిటి కొలమానం అంటే మనము చెప్పలేము. మన లోపల ఎంత భక్తి ప్రగాఢంగా ఉందో అది భగవంతునికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మనలో ఉన్న భక్తిని ఎక్కడా కూడా మలినం లేకుండా చూసుకోవాలి. ఆ ఆలోచనలతోనే మన భక్తిని పెంపొందించుకోవాలి. దానికి సాధన అనేది చాలా అవసరం. సాధన చేస్తూ చేస్తూ ఇలా కార్తీక మాసాలు వచ్చినప్పుడు అభిషేకం చేయడం గాని, అర్చన చేయడం గాని, లేదా అలంకారం చెయ్యడం గాని, భగవంతుని పట్ల మన భక్తిని ప్రదర్శించుకునే విధంగా మనము చేసేటటువంటి ఏ పని అయినా కూడా భగవంతుడికి తెలిసిపోతుంది కదా. ఎంతో భక్తితో చేస్తున్నారు వీళ్ళని ఆ భక్తికి పరవశమయ్యి ఆ శంకరుడు మనకి వరాలు ఇస్తాడు. శంకరుడు అంటే సామాన్యం కాదు, మంగళప్రదుడు. చక్కటి బంగారపు రంగు మేనితో మెరిసిపోయేవాడు. పార్వతీదేవి నల్లగా ఉంటుందిట, శంకరుడు తెల్లగా ఉంటాడట, బంగారపు రంగు ఛాయతో మెరిసిపోతూ ఉంటాడు. అయితే కంఠంలో విషాన్ని దాచాడు కాబట్టి ఆ కంఠ భాగం నీలంగా మారిపోయిన కారణంగా గరళకంఠుడు, నీలకంఠుడు అనేటటువంటి పేర్లు వచ్చాయి. పరమశివుడు పరమదయాళువు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, అష్టైశ్వర్యాలని ఇస్తాడు. ఒకటి ఏమిటి, మంగళప్రదమైనటువంటి పనులు ఏవి జరగాలనుకున్నా శివానుగ్రహమే ఉండాలి ముందర. అటువంటి శివుడికి దోసెలి నీరు పోసినా, ఒక చెంబెడు నీరు పోసినా అనంతమైనటువంటి పుణ్యం వస్తుంది. ఈ కార్తీక మాసం అద్భుతమైన మాసంగా మనము చెప్పుకుంటున్నాం. కాబట్టి అభిషేకానికి ఎంతో ప్రాశస్యం ఉంది. ఈ అభిషేకం అనేది ఎన్ని రకాలుగా అయినా చేయొచ్చు.
అన్నముతో అభిషేకం చేయొచ్చు, పాలతో అభిషేకం చేయొచ్చు, పసుపు నీటితో అభిషేకం చేయొచ్చు, విభూది నీటితో అభిషేకం చేయొచ్చు, విభూతితో అభిషేకం చేయొచ్చు, గంధముతో అభిషేకం చేయొచ్చు, గంధము నీరుతో అభిషేకం చేయొచ్చు, పంచామృతాలు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, అరటిపండు ఇలాంటి వాటితో అభిషేకం చేయొచ్చు. అలాగే మధుర ఫల రసాలు, ఏ పండు జ్యూస్ తో అయినా సరే, రసముతో ఏ ఫలము రసాన్ని అయినా తీసి, అంటే జామ పండు, యాపిల్ పండు, నారింజ పండు, కమలా పండు, ఇలాగా అరటి పండు, ఇలా ఏ పండునైనా జ్యూస్ గా తయారు చేసి ఆ మధుర రసాన్ని భగవంతుడికి చక్కగా అభిషేకం చేయొచ్చు. చెరుకు రసంతో అభిషేకం చేయొచ్చు. దరిద్రాలు పోతాయి, మంచి జరుగుతుంది, శుభవార్తలు వింటారు, శుభకార్యాలు జరుగుతాయి. ఇవన్నీ మాకు శక్తి లేదండి, ఇందులో ఏది కూడా మేము ధనము వెచ్చించి కొనలేము అనుకునే పక్షంలో కేవలము నీటితో, శుభ్రమైన నీరు ఉండాలి. కాలువల్లో నీరు వాడకూడదు, అది అపవిత్రమైనటువంటి నీరు కాబట్టి కాలువల్లో నీరు వాడకూడదు. గంగ నీరు గాని, లేదా కృష్ణ, గోదావరి, పెన్నా, కావేరి, తుంగభద్ర ఇలాంటి నదీ జలాల నీటితో గాని, అలాగే ఇలాంటివేవి కూడా మాకు దగ్గరలో లేవండి అంటే మీ ఇంటి బావిలో నీరు తోడైనా చెయ్యొచ్చు. ఇప్పుడు బావులు కూడా లేవండి అంటే మీ ఇంటికి సప్లై అవుతున్న నీరు ఉంటుంది కదా, మీరు వాడుకునే నీరు, ఆ నీటిని వాడి చక్కగా అభిషేకం చేయొచ్చు. పవిత్రమైనటువంటి మనసుతో భగవంతుని పట్ల పూర్తి విశ్వాసంతో చేసేటటువంటి ఈ అభిషేకం సత్వర ఫలితాన్ని ఇస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మన శక్తిని బట్టి చెయ్యాలి. విభూతితో అభిషేకం అన్నారు కదా, ఇంత విభూతి మేము కొనాలా, ఇంత తీసుకొచ్చి నీళ్లలో కలిపి చెయ్యాలా అంటే మీరు ఇంత విభూతి కొనక్కర్లా. మీరు చేసేటటువంటి నీటిలో విభూది చిటికెడు వేసినా చాలు, పసుపు చిటికెడు వేసినా చాలు, పాలు చిటికెడు వేసినా చాలు. ఏ రకంగా మీరు ధనము వెచ్చించి ఆడంబరంగా చేశారా అనేది ఏ భగవంతుడు చూడడు, మీరు ఎంత భక్తితో చేశారు అనేదే చూస్తాడు. కాబట్టి మన భక్తిని భగవంతుని పాదాల ముందర పెట్టండి. మాకు ఇదే ఉంది స్వామి, మా శక్తి ఇదే అని చెప్పి ఒక చెంబుడు నీళ్లు పొయ్యండి చాలు, భగవంతుడికి చేరుతుంది అది. కాబట్టి ఈ శివాభిషేకానికి చక్కటి ప్రాధాన్యత ఉంది. మనము మన భక్తిని భగవంతుని పదాల ముందర పెట్టి మన శక్తి మేరకు భగవంతుణ్ణి అభిషేకిద్దాము, అర్చిద్దాము, కీర్తిద్దాము, చక్కటి ఫలితాన్ని పొందుదాము. నమస్కారం.